ఇంకా చెప్పాల్సిన అవసరం కానీ యాక్టింగ్ కానీ ఆ లుకింగ్ వైజ్ కానీ నాకు తెలిసి ఆదిపురుషుల కంటే ఇందులో చాలా గ్లామర్గా అసలు సూపర్గా ఉంది అసలు. రీసెంట్ మూవీస్లో చాలా డల్ మూవీస్ వచ్చాయి, చాలా క్యారెక్టర్ లెస్ సినిమాలు వచ్చాయి. బట్ ఈ సినిమా కొంచెం బెటర్గా అనిపించింది వాటితో కంపేర్ చేసుకుంటే. ఆయన క్యారెక్టరైజేషన్, ఇంకోటి బుజ్జి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూసిన తర్వాత. బట్ ఇంట్రడక్షన్ 10 minutes వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న. తర్వాత కొంచెం స్లో అయినా కూడా మన ఇంటర్వెల్కి 10 minutes ఆ బ్యాంగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంతవరకు ఇలాంటి విజువల్స్ మనం చూడలేదు అనే ఫీల్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందన్న. నాకు మెయిన్గా ఆ లాస్ట్ 30 minutes ఆ సాంగ్ గూస్ బంప్స్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అలా అనిపిస్తుంది. ఇందులో చాలా గెస్ట్ రోల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్కి పెట్టారేమో అనే ఫీలింగ్ అనిపిస్తుంది థియేటర్లో. ప్రభాస్ గారి గురించి చెప్పుకుంటే వేరే లెవెల్ అన్న. నిజంగా ఆయన అంటే సలార్ సినిమా కావచ్చు, అంతకుముందు సినిమాలు కావచ్చు, చాలా ట్రోల్స్ వచ్చాయి. ఏంట్రా ఇలా అయిపోయాడు, కొంచెం వాయిస్ కూడా సరిగా లేదు అనే వాళ్ళందరికీ ఒక గట్టి పంచ్ ఇది. ఆయన ఉన్నంత సేపు స్క్రీన్ పైన ఫుల్ ఎంజాయ్ చేస్తాం స్క్రీన్ని. విజిల్ వేయాలి, అరవాలనే అంతలా అనిపించింది. బట్ ఆ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోనెస్ తగ్గింది తప్ప ఓవరాల్గా చాలా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా బెటర్ మూవీ అనిపించింది. సో థియేటర్కి వెళ్ళండి, నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. సో ఇలాంటి ఒక చిన్న కెమియో రోల్ బ్రహ్మానంద్ కూడా ఉంది. వెరీ నైస్ మూవీ అండి. మీరు దీన్ని పిల్లా పితగా తల్లి అందరూ చూడొచ్చినటువంటి మూవీ.